హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి బ్యాటిల్స్, యుద్ధాలకి సంబంధించి అవి ఏ సంవత్సరంలో ఎవరెవరి మధ్య జరిగాయి అనేది చూద్దాము. సో ఈ ఒక్క వీడియో వల్ల మీకు ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి అన్ని బ్యాటిల్స్కి సంబంధించి, యుద్ధాలకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి చివరి వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ కళింగ టేక్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. అంటే కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగారు. కళింగ యుద్ధం మనకి 261 BCలో జరిగిందండి. 261 BCలో ఈ కళింగ యుద్ధం మనకి జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, ది బ్యాటిల్ ఆఫ్ కళింగ టుక్ ప్లేస్ ఇన్ 261 BC బిట్వీన్ ఎంపరర్ అశోక అండ్ కింగ్ అనంత పద్మనాభన్ ఆఫ్ కళింగ. ఓకే, అశోకుడికి మరియు రాజు అయినటువంటి కళింగ రాజు అయినటువంటి అనంత పద్మనాభన్కి మధ్య జరిగినటువంటి యుద్ధం అన్నమాట. ఇన్ విచ్ ఎంపరర్ అశోక వన్ డిఫీటెడ్ కింగ్ అనంత పద్మనాభన్ ఆఫ్ కళింగ. He conquered Kalinga and established the Maurya Empire. After this war, Ashoka adopted Buddhism. సో ఈ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 261 BCలో జరిగిందండి. సో ఈ 261 BCలో జరిగినటువంటి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే, కళింగ రాజు అయినటువంటి అనంత పద్మనాభన్ అనేటువంటి రాజుకి, అలాగే అశోకుడికి మధ్య ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ కళింగ అయితే జరిగింది. సో ఈ యొక్క యుద్ధంలో అశోక వన్, అశోకుడు ఒకటిగా చెప్పుకునేటువంటి యొక్క అశోక వన్ రాజు ఎవరైతే ఉన్నారో అతను కళింగ రాజు అయినటువంటి అనంత పద్మనాభన్ని ఓడించడం జరిగిందనమాట. సో ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఈ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు బుద్ధిజాన్ని అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. సో బుద్ధిజాన్ని, తను బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. సో కళింగ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ హైడస్పాస్ టేక్ ప్లేస్. హైడస్పాస్ యుద్ధం ఎప్పుడు జరిగింది? హైడస్పాస్ అనేటువంటి యొక్క యుద్ధం మనకి 326 BCలో జరిగిందండి. 326 BCలో ఈ హైడస్పాస్ అనేటువంటి యుద్ధం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ హైడస్పాస్ అనేటువంటి యుద్ధం 326 BCలో మనకి ఇక్కడ కింగ్ పోరస్ ఆఫ్ పంజాబ్కి సంబంధించినటువంటి పోరస్ అనేటువంటి రాజుకి, అలాగే సికిందర్ లేదా అలెగ్జాండర్కి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. సో ఈ యుద్ధంలో సికిందర్ లేదా అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నాడో అతను గెలిచాడనమాట. దిస్ బ్యాటిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది బ్యాటిల్ ఆఫ్ జీలం బికాజ్ ఇట్ వాజ్ ఫౌట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది జీలం రివర్. ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ హైడస్పాస్ అనేటువంటి యొక్క యుద్ధాన్ని జీలం యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది జీలం నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధం అనమాట. సో 326 BCలో
పంజాబ్ కింగ్ అయినటువంటి పోరస్కి, అలాగే సికిందర్ లేదా అలెగ్జాండర్గా పిలిచేటువంటి యొక్క అలెగ్జాండర్కి మధ్య ఈ హైడస్ పాస్, బ్యాటిల్ ఆఫ్ హైడస్ పాస్ అనేటువంటి యుద్ధం 326 BCలో జరిగింది. ఇందులో అలెగ్జాండర్ గెలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది వార్ ఆఫ్ సింధ్ టేక్ ప్లేస్? సింధ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో సింధ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 712 ADలో జరిగిందండి. 712 ADలో ఈ యొక్క సింధు యుద్ధం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, సో 712 ADలో మనకి అరబ్బులు మొదటిసారిగా భారతదేశం పైన దండెత్తడం జరిగిందనమాట. అరబ్బులు 712 ADలో అరబ్బులు మొదటిసారిగా భారతదేశం పైన దండెత్తారు. సో అరబ్స్ ఇన్వేటెడ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 712 AD. 712 ADలో మొదటిసారిగా అరబ్బులు భారతదేశానికి వచ్చి భారతదేశం పైన దండెత్తారు. వెన్ మహమ్మద్ కాసిం కేమ్ ఫర్ వార్ అగేన్స్ట్ కింగ్ దాహిర్ ఆఫ్ సింధ్, మహమ్మద్ కాసిం ఓన్ దిస్ వార్. ఓకే, సో ఇక్కడ సింధు రాజు అయినటువంటి దాహిర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ దాహిర్ పైన మహమ్మద్ కాసిం అనేటువంటి యొక్క అరబ్ రాజు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచాడనమాట. సో అరబ్బులు మొట్టమొదటిసారిగా భారతదేశంపై దండెత్తినటువంటి సంవత్సరం 712 AD. ఓకే, సో ఈ యొక్క సింధు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 712 ADలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ AD డిడ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టేక్ ప్లేస్? ఏ క్రీస్తు శకంలో మొదటి టెరైన్ యుద్ధం జరిగింది? సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది అంటే 1191 సంవత్సరంలో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేటువంటి యొక్క యుద్ధం జరిగిందనమాట. సో ఇది ఎవరెవరి మధ్య జరిగిందని చూసుకుంటే, సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1191 AD బిట్వీన్ మహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్. ఓకే, సో మహమ్మద్ గోరీకి అండ్ పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య 1191లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ యుద్ధం జరిగిందనమాట. సో ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. ఓకే, సో వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంటాయన్నమాట యుద్ధాలు. సో ఫస్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, ఆ తర్వాత మహమ్మద్ గోరీ గెలుస్తాడు. సో ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191లో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓడిపోతాడు, పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడనమాట. ఇంకా ఇన్ విచ్ AD డిడ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టేక్ ప్లేస్? ఓకే, రెండవ టెరైన్ యుద్ధం ఏ క్రీస్తు శకంలో జరిగింది? సో ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆ మరుసటి సంవత్సరమే. ఓకే, 1192 సంవత్సరం ADలో జరిగిందనమాట. 1192 సంవత్సరంలో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్, రెండవ టెరైన్ యుద్ధం జరిగింది. సో ఇది ఎవరి మధ్య జరిగింది అంటే సేమ్ పర్సన్స్, మహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగితే ఈసారి మహమ్మద్ గోరీ యుద్ధంలో గెలుస్తాడు. సో చెప్పాను కదా, ఫస్ట్ ఒకరు నెక్స్ట్ మరొకరు గెలుస్తారు. ఫస్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ 1191 ADలో జరిగినటువంటి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో గెలిస్తే, సెకండ్ 1192లో జరిగినటువంటి యొక్క సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ మీద గెలుస్తాడు. తర్వాత వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ చాందావార్ టేక్ ప్లేస్? చాందావార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో చాందావార్ అనేటువంటి యొక్క యుద్ధం మనకి 1194 సంవత్సరంలో జరిగిందండి. చాందావార్ అనేటువంటి యొక్క యుద్ధం 1194 సంవత్సరంలో జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది లాస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ది గర్వాల్ డైనస్టీ జైచంద్ వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ బై మహమ్మద్ గోరీ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ చాందావార్ ఇన్ 1194 AD. 1194 సంవత్సరంలో జరిగినటువంటి యొక్క చాందావార్ అనేటువంటి యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో, ఓకే, గర్వాల్ అనేటువంటి రాజవంశానికి చెందినటువంటి రాజు అయినటువంటి జైచంద్ అనేటువంటి రాజు ఓడిపోవడంతో పాటు మహమ్మద్ గోరీ చేతిలో చంపబడతాడనమాట. అలాగే ది బ్యాటిల్ టుక్ ప్లేస్ ఎట్ ది మోడర్న్ చాందావాల్ నియర్ ఫిరోజాబాద్ ఆన్ ది యమునా రివర్ నియర్ ఆగ్రా. సో ఆగ్రాకి దగ్గరలో ఉన్నటువంటి యమునా నది ఒడ్డున ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఫిరోజాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి చాందావాల్ అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఈ యుద్ధంలో జైచంద్ అనేటువంటి యొక్క గర్హావాల్ అనేటువంటి రాజ్యానికి చెందినటువంటి రాజవంశానికి చెందినటువంటి చివరి శక్తివంతమైనటువంటి రాజు అయినటువంటి జైచంద్ ఓడిపోవడంతో పాటు మహమ్మద్ గోరీ చేతిలో మరణించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్? మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో మొదటి పానిపట్ యుద్ధం చూసుకున్నట్లయితే 1526 సంవత్సరంలో జరిగిందండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఇది. సో 1526 సంవత్సరంలో మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1526 ADలో జరిగింది. అది ఎవరెవరి మధ్య అంటే మొఘల్ రూలర్ అయినటువంటి బాబర్కి అండ్ ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. మొఘల్ రూలర్ అయినటువంటి బాబర్కి అండ్ ఇబ్రహీం లోడీకి మధ్య జరిగితే ఇందులో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ ఈ యొక్క ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ఓకే, పానిపట్టు మొదటి పానిపట్టు యుద్ధంలో
బాబర్ గెలుస్తాడనమాట. ఇది 1526 సంవత్సరంలో జరిగింది. సో నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ కాన్వా టేక్ ప్లేస్? కాన్వా యుద్ధం ఎప్పుడు జరిగింది? సో కాన్వా అనేటువంటి యొక్క యుద్ధం చూసుకున్నట్లయితే 1527 సంవత్సరంలో జరిగిందండి. 1727 సంవత్సరంలో కాన్వా అనేటువంటి యొక్క యుద్ధం జరిగింది. సో ఇది ఎవరెవరి మధ్య జరిగింది అంటే బాబర్కి అలాగే రాణా సంగా ఆఫ్ మేవార్ ఇన్ కాన్వా విలేజ్. ఓకే, సో మేవార్కి చెందినటువంటి రాణా సంగా అనేటువంటి రాజుకి అండ్ బాబర్కి మధ్య కాన్వా అనేటువంటి విలేజ్లో జరిగిందనమాట. ఇది ఆగ్రాకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దిస్ వాజ్ ది సెకండ్ మేజర్ బ్యాటిల్ ఫౌట్ బై బాబర్ ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకే, మొదటి పానిపట్ యుద్ధం తర్వాత బాబర్ చేసినటువంటి అతిపెద్ద యుద్ధాల్లో ఇది కూడా ఒకటనమాట. సో ఇది సెకండ్ వన్గా చెప్తారు. సో ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క బాబరు రాణా సంగా మీద గెలుస్తాడు. సో ఇది కాన్వా అనేటువంటి విలేజ్లో జరిగినటువంటి యుద్ధం కాబట్టి దీన్ని బ్యాటిల్ ఆఫ్ కాన్వా అని చెప్పేసి పిలుస్తారు. ఇది 1527 సంవత్సరంలో జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ డిఫీటెడ్ బై ది మొఘల్ ఎంపరర్ బాబర్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ గాగ్రా ఇన్ 1529? 1529లో గాగ్రా యుద్ధంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఎవరిని ఓడించాడు? సో ఎవరిని ఓడించాడు అంటే మహమ్మద్ లోడీని ఓడించడం జరిగిందండి. మహమ్మద్ లోడీని ఓడించాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది బ్యాటిల్ ఆఫ్ గాగ్రా వాజ్ ఫౌట్ ఇన్ 1529 AD. ది బ్యాటిల్ ఆఫ్ గాగ్రా వాజ్ ఫౌట్ బిట్వీన్ ది ఆఫ్ఘన్ కింగ్ మహమ్మద్ లోడీ అండ్ ది మొఘల్ ఎంపరర్ బాబర్. సో మహమ్మద్ లోడీకి, ఆఫ్ఘన్ రాజు అయినటువంటి మహమ్మద్ లోడీకి అండ్ మొఘల్ సామ్రాజ్య రాజు అయినటువంటి బాబర్కి మధ్య ఈ బ్యాటిల్ ఆఫ్ గాగ్రా అనేటువంటి యుద్ధం 1529 సంవత్సరంలో జరిగింది. సో ఈ యుద్ధంలో కూడా బాబరే గెలుస్తాడు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ ది బ్యాటిల్ ఆఫ్ చౌసా టుక్ ప్లేస్? చౌసా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? బ్యాటిల్ ఆఫ్ చౌసా మనకి ఎప్పుడు జరిగింది అంటే 1539 సంవత్సరంలో జరిగిందండి. 1539 సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ చౌసా అయితే జరిగింది. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందని చూసుకుంటే, సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేది షేర్ షా సూరీకి అండ్ హుమాయూన్కి మధ్య జరిగిందనమాట. 1539 సంవత్సరంలో చౌసా అనేటువంటి ప్రాంతంలో ఈ బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేది హుమాయూన్కి అండ్ షేర్ షా సూరీకి మధ్య జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది టామ్ షేర్ షా సూరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ సాసారాం, బీహార్. బీహార్లో ఉన్నటువంటి సాసారాంలో షేర్ షా సూరీకి సంబంధించినటువంటి సమాధి అయితే ఉంది. ఇట్ వాజ్ ఫౌట్ ఆన్ 26 జూన్ 1539 ఎట్ చౌసా. సో చౌసా అనేటువంటి యొక్క ప్రాంతంలో 1539 26 జూన్ ఈ యొక్క యుద్ధం అయితే షేర్ షా సూరీకి అండ్ హుమాయూన్కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఫౌట్? కన్నౌజ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? కన్నౌజ్ అనేటువంటి యొక్క యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1540లో జరిగిందండి. 1540 సంవత్సరంలో ఈ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అనేటువంటి యుద్ధం జరిగింది. సో దీనికి సంబంధించి వివరణ చూస్తే ది బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ వాజ్ ఫౌట్ బిట్వీన్ షేర్ షా సూరీ అండ్ హుమాయూన్ ఇన్ 1540. సో ఇది కూడా మనకి ఇక్కడ చూసుకుంటే హుమాయూన్కి అండ్ షేర్ షా సూరీకి మధ్య 1540 ADలో, క్రీస్తకం 1540లో మనకి ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఇన్ దిస్ వార్ వన్స్ అగైన్ షేర్ షా సూరీ డిఫీటెడ్ హుమాయూన్. ఓకే, హుమాయూన్ని మళ్ళీ షేర్ షా సూరీ ఓడించాడు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్. ఓకే, ఈ బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ని బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, సో ఇందులో మనకి హుమాయూన్ని షేర్ షా సూరీ ఓడించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్? రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? సో రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1556లో జరిగిందండి. 1556లో ఈ యొక్క రెండవ పానిపట్టు యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్ ఆన్ 5th నవంబర్ 1556 AD. 1556 నవంబర్ 5th ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే అక్బర్కి అండ్ హేమచంద్ర విక్రమాదిత్య, హేము అని పిలిచేటువంటి యొక్క రాజుకి మధ్య, అక్బర్ అండ్ హేముకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో హేము ఓడిపోతాడు. ఓకే, సో రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్కి మరియు హేముకి మధ్య, అంటే హేమచంద్ర విక్రమాదిత్యకి మధ్య జరిగింది. 1556 ADలో జరిగింది. ఇది కూడా చాలాసార్లు అడిగారు ఎగ్జామ్స్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట టేక్స్ ప్లేస్? తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? సో తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1565 ADలో జరిగిందండి. 1565 ADలో తల్లికోట యుద్ధం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట టుక్ ప్లేస్ ఇన్ 1565 AD బిట్వీన్ బహ్మనీ ఎంపైర్ అండ్ విజయనగర. బహ్మనీ సామ్రాజ్యానికి అండ్ విజయనగర సామ్రాజ్యానికి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనేది. సో దీంతో ఈ విజయనగర ఎంపైర్ అనేది ఈ యుద్ధంతో
అంతరించిపోయింది లేదా ఆగిపోయింది అనేది సో దీనికి సంబంధించిన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి టేక్ ప్లేస్? హల్దీఘాటి యుద్ధం ఎప్పుడు జరిగింది? సో హల్దీఘాటి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1576 ADలో జరిగిందండి. 1576 ADలో హల్దీఘాటి యుద్ధం జరిగింది. సో ఇది ఎవరెవరికి మధ్య జరిగింది అంటే మహారాణా ప్రతాప్కి అండ్ అక్బర్కి మధ్య జరిగిందనమాట. మహారాణా ప్రతాప్కి అండ్ అక్బర్కి మధ్య జరిగింది. ఇందులో ఎవరు గెలిచారు అంటే అక్బర్ ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటిలో ఆ యుద్ధంలో గెలిచాడు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫౌట్? ఓకే, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం మనకి 1757లో జరిగిందండి. 1757వ సంవత్సరంలో ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం మనకి జరిగిందనమాట. సో ఇది ఎవరెవరి మధ్య జరిగింది అనేది చూసుకుంటే, సో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది బెంగాల్కి సంబంధించినటువంటి నవాబ్కి, ఓకే, ఆర్మీ ఆఫ్ ది నవాబ్ ఆఫ్ బెంగాల్కి అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిందనమాట. ఓకే, సో దీనికి చూసుకుంటే అట్ ప్లేస్ కాల్డ్ ప్లాసీ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ భగీరథి. భగీరథి నది ఒడ్డున ప్లాసీ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది మనకి బెంగాల్కి చెందినటువంటి నవాబ్ సైన్యానికి, ఓకే, బెంగాల్కి చెందినటువంటి నవాబ్ సైన్యానికి అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి యుద్ధం అండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్? మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? సో మూడవ పానిపట్టు యుద్ధం మనకి 1761 ADలో జరిగింది. 1761 ADలో మూడవ పానిపట్టు యుద్ధం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ బిట్వీన్ అహ్మద్ షా అబ్దాలీ అండ్ ది మరాఠాస్ ఇన్ 1761 AD ఇన్ విచ్ ది ఫ్రెంచ్ వర్ డిఫీటెడ్. సో ఇక్కడ చూసుకుంటే మరాఠాలకి మరియు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందండి. అది ఎప్పుడు అంటే 1761 ADలో జరిగింది. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బ్యాటిల్స్ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్యాటిల్స్ ఎవరెవరి మధ్య జరిగాయనే చూద్దాము. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి బాబర్కి అండ్ ఇబ్రహీం లోడీకి మధ్య 1526 ADలో జరిగింది. తర్వాత సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి అక్బర్ అండ్ హేముకి మధ్య, ఓకే, హేమచంద్ర విక్రమాదిత్య హేముకి మధ్య 1556 ADలో జరిగింది. తర్వాత థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి అహ్మద్ షా అబ్దాలీ వర్సెస్ మరాఠాస్కి మధ్య 1761లో జరిగినటువంటి యుద్ధాలు అనమాట ఇవి. ఇది పానిపట్కి సంబంధించినవి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ బక్సార్ టేక్ ప్లేస్? బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1764 ADలో జరిగిందండి. 1764 ADలో ఈ బక్సార్ అనేటువంటి యుద్ధం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇందులో మనకి బ్రిటిష్ అండ్ ది జాయింట్ ఆర్మీ ఆఫ్ షుజాదుద్దౌలా, మిర్ కాసిం అండ్ షా ఆలం II, ఓకే, ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే బ్రిటిషర్స్కి అలాగే జాయింట్ ఆర్మీగా వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో షుజాదుద్దౌలా అలాగే మీర్ కాసిం, షా ఆలం II మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. ఇందులో బ్రిటిషర్స్ వీరి ముగ్గురిపైన గెలిచారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1767 ADలో జరిగింది. 1767 ADలో ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. సో ఇది ఎవరెవరి మధ్య జరిగిందని చూసుకుంటే హైదర్ అలీకి అలాగే బ్రిటిషర్స్కి మధ్య జరిగిందండి. ఇందులో హైదర్ అలీ ఈ యొక్క ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో గెలుస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మనకి 1780వ సంవత్సరంలో జరిగిందనమాట. 1780వ సంవత్సరంలో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి హైదర్ అలీ అండ్ ది బ్రిటిషర్స్కి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. మళ్ళీ హైదర్ అలీకి అండ్ బ్రిటిషర్స్కి మధ్య 1780వ సంవత్సరం నుంచి 1784వ సంవత్సరంలో ఈ 4 సంవత్సరాల పాటు సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అయితే జరిగింది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ ది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 1790వ సంవత్సరంలో, ఓకే, 1790వ సంవత్సరంలో ఆప్షన్ 1. సో 1790వ సంవత్సరంలో మనకి ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ మనకి ఇక్కడ టిప్పు సుల్తాన్కి అండ్ బ్రిటిషర్స్కి మధ్య జరిగిందండి. సో దీంతో ఎండెడ్ విత్ ది ట్రిటీ ఆఫ్ శ్రీరంగపట్టణం, ఓకే, 1792లో. సో దీనికి సంబంధించినటువంటి శ్రీరంగపట్నం ఒప్పందం ఏదైతే ఉందో 1792తో ఈ యొక్క ఒప్పందం అనేది ముగిసిందనమాట.
సో టిప్పు సుల్తాన్కి అండ్ బ్రిటిషర్స్కి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది 4th ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం మనకి 1799వ సంవత్సరంలో జరిగిందండి. 1799వ సంవత్సరంలో జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే 4th ఆంగ్లో మైసూర్ యుద్ధం మనకి ఇక్కడ టిప్పు సుల్తాన్కి అండ్ బ్రిటిషర్స్కి మధ్య జరిగింది. సో ఇందులో మనకి టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది అండ్ మైసూర్ యొక్క పవర్ని కూడా కోల్పోయాడు అనమాట. పవర్ కూడా దానితో తగ్గిపోయిందనమాట, క్షీణించింది. ఓకే, తర్వాత వెన్ డిడ్ ది ఇండియా చైనా బోర్డర్ వార్ టేక్ ప్లేస్? భారత్ చైనా సరిహద్దు యుద్ధం ఎప్పుడు జరిగింది? సో ఇది అందరికీ తెలిసిందే, 1962వ సంవత్సరంలో ఇండో చైనా వార్ అయితే జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా చైనా వార్ ఆల్సో నోన్ యాజ్ ది ఇండియా చైనా బోర్డర్ డిస్ప్యూట్ వాజ్ ఏ వార్ టుక్ ప్లేస్ ఇన్ 1962 బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో సరిహద్దు వివాదానికి సంబంధించి భారతదేశానికి అండ్ చైనాకి మధ్య 1962వ సంవత్సరంలో యుద్ధం అయితే జరిగింది. అందులో చైనా గెలుస్తుంది. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ది వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దట్ రిజల్టెడ్ ఇన్ బంగ్లాదేశ్ బికమింగ్ ఎ ఇండిపెండెంట్ కంట్రీ? భారతదేశ స్వతంత్ర దేశంగా మారడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఎప్పుడు యుద్ధం జరిగింది? బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఎప్పుడు యుద్ధం జరిగింది అంటే 1971లో జరిగిందండి. ఓకే, 1971లో జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ టుక్ ప్లేస్ ఫర్ ది సెకండ్ టైమ్ ఇన్ 1971 యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ బంగ్లాదేశ్ కేమ్ an independent country. Pakistan was badly defeated in this war. The name of East Pakistan was changed to Bangladesh. ఓకే, సో అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఒక ప్రాంతం బంగ్లాదేశ్గా మారింది. 1971 యుద్ధంలో ఇండియా చేతిలో పాకిస్తాన్ అయితే చాలా దారుణంగా ఓడిపోయింది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ కార్గిల్ వార్ వాజ్ ఫౌట్? కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కార్గిల్ యుద్ధం చూసుకున్నట్లయితే మనకి 1999వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే ది కార్గిల్ వార్ టుక్ ప్లేస్ ఇన్ 1999 ఇన్ ది కార్గిల్ సెక్టర్ ఆఫ్ లడాక్ రీజియన్ ఇన్ ఇండో పాక్ సెంట్రల్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ యుద్ధం 1999లో జరిగింది. సో ఇది కార్గిల్ సెక్టార్లో, లడాక్లోని కార్గిల్ సెక్టార్లో జరిగిందనమాట. సో ఆపరేషన్ విజయ్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ. దిస్ వార్ లాస్టెడ్ ఫర్ 60 days అండ్ ఎండెడ్ ఆన్ 26 July 1999. సో ఈ యొక్క కార్గిల్ యుద్ధం మొత్తం 60 రోజులు జరిగిందండి. జూలై 26, 1999న ఈ యొక్క యుద్ధం అయితే ముగిసిందనమాట. సో ఆపరేషన్ విజయ్ని కూడా ఇండియన్ ఆర్మీ ఆ టైంలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి కళింగ యుద్ధం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి యుద్ధాలు అనమాట ఇండియన్ హిస్టరీలో. సో ప్రతి ఒక్కరు కూడా మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్సు, అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సులు అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ అవి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.